పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అనగా 24 జూన్ ఈ రోజున బాప్తీస యోహాను గారి పుట్టినరోజును తల్లి అయిన శ్రీసభ కొనియాడుతుంది. ఆయన జీవితం మనకు ఎన్నో బోధనలను నేర్పుతుంది. ఆయన నిజం కోసం నిలబడటం, వినయవంతంగా జీవించడం, సాధారణమైన జీవితం గడపడం మరియు ఇతరుల విజయం నందు ఆనందించడం వంటి ఎన్నో గొప్ప లక్షణాలు ఆయనలో మనకు చూడగలం. ఈరోజు మనం ఆయనలో 6 ముఖ్య లక్షణాలను గురించి తెలుసుకుందాం. మొదటిది, నిజమైన సువార్తను గుర్తించి ఆనందించడం. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు అనగా యోహాను గారు ఆనందంతో గంతులు వేశారు. ఇది ఒక చిన్న పిల్లవాడిని స్పందన మాత్రమే కాదు, ఇది ఆత్మప్రేరితమైన స్పందన. ఆయన క్రీస్తును సాన్నిధ్యాన్ని గుర్తించారు. ఇది మనకి ఒక గొప్ప బోధనను నేర్పుతుంది. మన జీవితంలో దేవుని స్వరాన్ని గుర్తించడానికి నిజమైన ఆధ్యాత్మిక గురువులను గుర్తించి వారి ద్వారా వారు చెప్పే సువార్త వలన ఆనందించగలగాలి. రెండవది, సత్యాన్ని ప్రకటించే వ్యక్తులు కావాలి. యోహాను తన జీవితం మొత్తం క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయడంలో వెచ్చించారు. వాక్యంలో రాయబడి ఉన్నట్లు ఆయన వెలుగు కాదు, వెలుగునకు మార్గము చూపే స్వరమని. నేటి సమాజంలో అసత్యం, మోసాలు నిండి ఉన్న ఈ రోజుల్లో యోహాను వలె సత్యం కొరకు నిలబడే వ్యక్తులు అవసరం ఎంతో ఉంది. మన జీవితాలను కూడా మనం సత్యాన్ని ప్రేమించాలి, దాన్ని గౌరవించాలి, దాన్ని ప్రకటించగలగాలి. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా దేవుని పక్షాన నిలబడేలా ఉండాలి. మూడవది, వినయవంతమైన జీవితం జీవించగలగాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో యోహాను గారు ఈ విధంగా పలుకుతారు: ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి అని. ఇది అతని యొక్క గొప్ప వినయానికి సంకేతం. తాను బోధిస్తుండగా వస్తున్న ప్రజలందరినీ చూసి ఆయనకు గర్వము పెరగకుండా తగ్గించుకొని వారందరికీ యేసును చూపించి ఆయన్ను వెంబడించమని వారికి ఆజ్ఞాపించారు. ఈనాటి మన జీవితాల్లో కూడా అదే విధంగా మనకు గర్వము కాకుండా దేవునికి మహిమ కలిగే విధంగా జీవించాలి. వినయంగా జీవించడం అంటే మన విలువను తగ్గించుకోవడం కాదు, అది మన స్థాయిని దేవుని ముందు అంగీకరించడమే. నాలుగవది, సాధారణ జీవితం జీవించగలగాలి. యోహాను గారి గురించి పరిచయ వాక్యములలో ఆయన అడవుల్లో ఉంటూ ఒంటె రొమ్ము దుస్తులను ధరించి తేనెను తింటూ ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా బైబిల్లో కనబడుతుంది. ఇది తక్కువ జీవితం కాదు, ఇది ఒక లక్ష్యంతో నిండిన జీవితం. ఆయన ఒక లక్ష్యం కోసం సిద్ధపడుతున్నారని మనం గుర్తించాలి. ఈనాటి నగర జీవితాల్లో ఆటంకపరుస్తున్న అనేక విషయాలు ఉన్నాయి. మన సౌకర్యాల కోసం, లగ్జరీ లైఫ్ కోసం మనం ఎంతగానో ప్రాకులాడుచున్నాం. కానీ సాధారణ జీవితంలో మన జీవితాలను మనం సాధారణంగా జీవించడానికి వస్తువు మీద కాకుండా దేవుని కృప మీద ఆధారపడి జీవించే జీవితాన్ని దయచేయమని మనం ప్రార్థించుకోవాలి. ఐదవది, దేవుడు ఇచ్చిన కర్తవ్యాన్ని నిబద్ధతతో నెరవేర్చడానికి ప్రయత్నించారు. యోహాను గారి జీవితంలో ఒక ఉద్దేశంతో నిండి ఉన్నది. ప్రజల మారు మనసు పొందాలని, దేవుని రాజ్యం సమీపిస్తుందని బోధించడానికి ఈ లోకానికి వచ్చారు. దాన్ని ఎంతో ధైర్యంగా నెరవేర్చారు. దేవుడు మన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించారు. అది ఉపాధ్యాయులు కావచ్చు, సేవకులు కావచ్చు, నాయకులు కావచ్చు. మన పాత్రను మనం గుర్తించి దానికి నమ్మకంగా జీవించే మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధతో నెరవేర్చగలగాలి. ఆరవది, ఇతరుల విజయంలో మనం ఆనందించగలగాలి. యేసుక్రీస్తు తన ప్రేషిత జీవితాన్ని ప్రారంభించినప్పుడు యోహాను గారి శిష్యులు యోహాను గారి దగ్గరికి వచ్చి చేసిన ఎన్నో విషయాలను
ఆయనకు చెప్పారు. ఆయన వారిని యేసుక్రీస్తును వెంబడించమని చెప్పారు. ఆయన చేస్తున్న పనులను చూసి ఆనందించారు. అంటే ఆయన ఇతరుల విజయాన్ని స్వాగతించారు. గర్వంతో కాకుండా, అహంకారంతో లేకుండా జీవిస్తూ వారి విజయాన్ని స్వాగతించారు. మనల్ని ఎదుటి వారితో పోల్చుకోవడం, అసూయ చెందడం కాకుండా యోహాను గారి వలె ఇతరుల ఉజ్జీవంలో ఆనందించగలగాలి. ఆఖరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత యోహాను గారి జీవితంలో మనకు నిజమైన సువార్తను గుర్తించడం, సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడం, వినయముగా జీవించడం, సాధారణ జీవితం గడపడం, దేవుని ప్రణాళిక ఎరిగి జీవించడం, ఇతరుల విజయాల్లో ఆనందించడం వంటి ఉన్నతమైన విషయాలను నేర్పుతుంది. ఆయన పండుగను జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన ఆదర్శంలో మనం జీవించడానికి దేవుని కృపను దయచేయమని ప్రార్థించుదాం. ఆమెన్.